అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అరుణాచలంపై భక్తి. ఇది కేవలం ఒక కొండను పూజించడం గురించి కాదు, మనల్ని మనం పూర్తిగా అర్పించుకోవడం ద్వారా మన అసలైన స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలమో చెప్పే ఒక అద్భుతమైన మార్గం. సరే, ఇంకా ఆలస్యమెందుకు, ఈ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఉదాహరణతో మొదలుపెడదాం. అదేంటంటే, ఒక ఉప్పు బొమ్మ, సముద్రం. ఇక్కడ ఉప్పు బొమ్మ అంటే భక్తుడనుకుందాం. అది సముద్రం ఎంత లోతుందో కొలుద్దామని బయల్దేరింది. కాని నీటిని తాకిన వెంటనే ఏమవుతుంది? మెల్లమెల్లగా కరగడం మొదలవుతుంది. చివరికి సముద్రం అడుగుకి చేరేసరికి ఆ బొమ్మే ఉండదు. అది పూర్తిగా సముద్రంలో కలిసిపోయి సముద్రమే అయిపోతుంది. అసలు భక్తుడి ప్రయాణం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. సరే, ఇంత గొప్ప ప్రయాణం మరిది ఎలా మొదలవుతుంది? ఏవైనా పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు చేయాలా? అబ్బే, అవేం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క ఆలోచనతో మొదలవుతుంది. కాని ఆ ఆలోచన ఎంత శక్తివంతమైనదో చూడండి. వావ్! ఇది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. జస్ట్ ఆ పేరు తలుచుకుంటే చాలట, అరుణాచల అని అనుకుంటే చాలు, ఆయనే మనల్ని ఒక మ్యాగ్నెట్లాగా తన వైపుకు లాగేసుకుంటారట. ఇది మనం తప్పించుకోలేని ఒక దైవిక పిలుపు. అందుకే కవి ఆశ్చర్యంగా అడుగుతున్నారు, నీ మహిమను ఎవరు మాత్రం అర్థం చేసుకోగలరు అని. ఇందాక మనం అయస్కాంతం, మ్యాగ్నెట్ అని అనుకున్నాం కదా, భలే పోలిక కదూ. అసలు భక్తి గ్రంథాల్లో కూడా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే ఈ సంబంధాన్ని వర్ణించడానికి సరిగ్గా ఇదే ఉదాహరణ వాడతారన్మాట. అదెంత పవర్ఫుల్లో చూద్దాం. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒకవైపు అరుణాచలం, ఆయన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటివాడు. కదలకుండా మెదలకుండా ఒకే చోట ఉంటాడు. ఆయన గ్రేస్, ఆయన శక్తి అంతా అక్కడే ఉంటుంది. ఇంకోవైపు భక్తుడు, ఇనుము ముక్క లాంటివాడు. ఆ ఇనుము ముక్క తనేం కష్టపడక్కర్లేదు, ఆ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తే చాలు, అదే దాన్ని లాగేసుకుంటుంది. సరిగ్గా అలాగే భక్తుడు కూడా ఆ దైవిక శక్తికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాడు. ఇది చాలా సహజంగా, తప్పించుకోలేని విధంగా జరిగిపోతుంది. ఒక్కసారి ఆ కనెక్షన్ ఏర్పడ్డాక భక్తుడి ప్రార్థన పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఎలా అడుగుతాడంటే, స్వామీ, ఆ మ్యాగ్నెట్ ఇనుమును ఎలాగైతే గట్టిగా పట్టుకుని వదలదో, నువ్వు కూడా నన్ను అలాగే పట్టుకో, నన్ను నీలో కలిపేసుకో, ఇంకెప్పటికీ వదలొద్దు అని. ఇది జస్ట్ కలవడం కోసం చేసే ప్రార్థన కాదు, ఇది విడదీయలేనంతగా ఒకటైపోవాలనే ఒక ఆర్తనాదమన్నమాట. సరే, ఇప్పటివరకు అంతా బావుంది. కాని ఈ ప్రయాణంలోనే ఒక చాలా ముఖ్యమైన, ఒక రకంగా చెప్పాలంటే చాలా కీలకమైన స్టేజొస్తుంది. అదేంటంటే, మన అహాన్ని మనమే వదులుకోవడం. వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కాని దీన్ని ఏకంగా ఒక దొంగతనంతో పోల్చుతారు. ఈ ప్రశ్న చూడండి ఎంత బావుందో. అయ్యో, నా మనసుని ఎవరో మాయచేసి దోచుకెళ్ళిపోయారు అని అడుగుతున్నారు. కాని ఇది కంప్లైంట్ కాదు, ఇది ఆనందం. ఎందుకంటే ఇక్కడ దొంగతనానికి గురయ్యింది మన అహం. నేను వేరు, నువ్వు వేరు అని మనల్ని వేరు చేసే ఆ అహం పోతే అది విముక్తే కదా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రాసెస్ కాదు, ఇది ఒక యాక్టివ్ ప్రేయర్. భక్తుడే స్వయంగా, స్వామీ, నాలో ఉన్న ఈ నేను, నాది అనే ఫీలింగ్ని మొత్తం తీసేయ్ అని బలంగా కోరుకుంటాడు. ఎంతలా అంటే, నీ పేరు తలుచుకున్న ప్రతి ఒక్కరిలో ఉండే అహాన్ని నువ్వే నాశనం చేసేయ్ అని అడుగుతాడు. మరి ఇంతకీ ఈ అహం, అహంత్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నేను అనే ఫీలింగ్. నేను ఈ ప్రపంచం కంటే వేరు, నేను ప్రత్యేకం అనే భావన. ఈ భావన అనే గోడ బద్దలైతేనే ఆ భగవంతుడితో ఒకటి కావడం సాధ్యం. మంచిది. ఈ ప్రయాణంలో మరి గైడెవరు, దారి చూపించేదెవరు? ఇక్కడే అసలు మ్యాజికుంది. ఏదో వేరే గురువు కోసం వెతకక్కర్లేదు. మనం దేనికోసమైతే వెళుతున్నామో ఆ అరుణాచలమే మనకు గురువు. డెస్టినేషన్ ఏదో అదే మన గైడు కూడా. అదెలాగో చూద్దామా? అరుణాచలం ఒకే రకమైన గురువు కాదు, దానికి చాలా రూపాలున్నాయి. కొన్నిసార్లు కరుణాసముద్రంలా మనపై దయ చూపిస్తుంది, ఇంకొన్నిసార్లు ఒక వెలుగుల దారి చూపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మాట లేకుండా కంప్లీట్ సైలెన్స్తోనే అసలైన నిజాన్ని మనకు బోధిస్తుంది. ఈ స్టేజ్కొచ్చాక భక్తుడు తన లిమిట్స్ని పూర్తిగా ఒప్పుకుంటాడు. నేను చాలా చిన్నవాడిని, నా వల్ల కాదు అని అర్థం చేసుకుని, ఈ మాయా అనే పెద్ద తుఫానులో నేను చిక్కుకుపోయాను, నువ్వే నన్ను కాపాడాలి. నేను మాట్లాడే మాటల్లో చాలా తప్పులుండొచ్చు, కాని
దయచేసి వాటిని మన్నించి మంచి మాటలుగానే తీసుకో అని వినయంగా అడుగుతాడు. ఇదన్నమాట అసలైన సరెండర్ అంటే. సరే, ఇన్ని స్టేజెస్ దాటాం, ఎంత కష్టపడ్డాం, మరి ఫైనల్గా చేరేదెక్కడికి? ఆ ఫైనల్ గోల్ ఏంటి? అదే అద్వైత ఐక్యత. అంటే భక్తుడు భగవంతుడు అనే గీత పూర్తిగా మాయమైపోవడం. ఈ భక్తి మార్గంలో మన ఫైనల్ డెస్టినేషన్ అద్వైతం. అద్వైత అంటే రెండు కానిది. సింపుల్. పూజించేవాళ్లు వేరు, పూజలందుకునే దేవుడు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఆ నేను అనే అహం ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతోందో అప్పుడు మిగిలేది ఈ ఒక్కటే అనే నిజం. చూడండి, రెండే రెండు పదాలు, నీవు నేనగా. కాని ఈ ప్రయాణం మొత్తం సాలాన్ని ఈ రెండు పదాలు చెప్పేస్తాయి. నువ్వు నేను అనే భేదం పోయి నువ్వే నేనుగా మారిపోవటం, అంతే. ఇది మన శరీరం, మన ఆలోచనలకు అందని ఒక అనుభూతి అనమాట. మన అసలు స్వరూపమేంటో మనకు తెలిసొస్తుంది. ఆ అరుణాచలమే మనకు నిజమైన నేను అంటే ఏంటో చూపిస్తుంది అని భక్తుడు గట్టిగా నమ్ముతాడు. చివరిగా ఈ ప్రయాణం ముగిశాక వచ్చేది శూన్యం కాదు. చాలామంది అహం పోతే ఇంకేం మిగులుతుందనుకుంటారు, కాని అది నిజం కాదు. ఆ అహం పోయిన చోట అంతం లేని, ఎలాంటి కండిషన్స్ లేని ఆనందం వచ్చి చేరుతుంది. దాన్నే నిత్యానందం అంటారు. అంటే ఎప్పటికీ ఉండే ఆనందం. మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరకే వద్దాం. మన ఉప్పు బొమ్మ కథ గుర్తుంది కదా? ఏమైంది దానికి? సముద్రం లోతు కొలుద్దామని వెళ్ళింది గదా? చివరికి ఏమై ఉంటుంది? జవాబు చాలా సింపుల్, కాని దానిలో చాలా లోతైన అర్థముంది. ఆ ఉప్పు బొమ్మ సముద్రమే అయిపోతోంది. తను దేన్నైతే తెలుసుకోవాలని వెళ్ళిందో తనే అదైపోతుంది. భక్తుడి ప్రయాణం కూడా అంతే. తన అహాన్ని వదిలేసి ఆ భగవంతుల్లో కలిసిపోయి చివరికి తనే ఆ దైవంగా మారిపోతాడు.